ఇట్లా ఉడికించుకుంటున్నాను అన్నమాట పెసరపప్పుని. ఈ విధంగా కొంచెం అట్లా ఇట్లా పట్టుకుంటే మనము ఉడిపోయేటట్టుగా ఉడికిపోయేటువంటి ఒక ఆనియను 2-3 పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేస్తున్నాను. చూడండి, వీటిని బాగా వేయించాలి. వీటిని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. తర్వాత అరటికాయ ముక్కలు అనేది యాడ్ చేస్తాను. 2 చిన్న సైజు అరటికాయలు తీసుకున్నాను నేను. మనం వేసుకున్నటువంటి ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొంచెం వేగినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం మగ్గినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నూనెతో బాగా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం అన్నమాట. పసుపు అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు యాడ్ చేస్తాం. 2 చిన్న సైజు అరటికాయ ముక్కలు. వీటిని తొందరగా మనకు మగ్గాలంటే మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అరటికాయలు అనేవి బాగా నీట్గా మగ్గిపోతాయి. చూడండి, మనం ఉడికి పెట్టుకున్నటువంటి పెసరపప్పు కూడా యాడ్ చేస్తాం అన్నమాట. చూడండి, అరటికాయలు ఏ విధంగా బాగా మగ్గిపోయినాయి అంటే మెత్తగా అయిపోయాయి అన్నమాట. చూడండి, ఇంట్లో మనం పెసరపప్పు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు చూడండి, మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు పెసరపప్పు అన్నమాట. ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదు పెసరపప్పుని. అంటే ఉడికే అట్లా. కారం చూడండి, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడరు, మసాలా కొంచెం. వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. చూడండి, కనీసం మూత పెడతాను అన్నమాట. అంటే అన్నీ వాటర్ బయటకు వస్తాయి, అప్పుడు బాగుంటుంది. బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది అరటికాయ కూర అయితే. అన్నంలోకి వేడి అన్నంలోకి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ అయితే కట్ చేసేస్తాను అన్నమాట. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను అన్నమాట. మన అరటికాయ కూరని అయితే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుందన్నమాట అరటికాయ కూర అనేది. పెసరపప్పు అరటికాయ కర్రీ చూడండి ఎంత బాగుందో. వేడి అన్నంలోకి పెట్టుకొని తింటే చూడండి ఎంత బాగుందో.